మీకు తెలుసా, మీరు ఫిల్ చేసి ఇచ్చిన ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని బిఎల్ఓలు ఆన్లైన్ చేశాక ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ఫైనల్ డ్రాఫ్ట్ రోల్ 2026 ఓటర్ లిస్ట్ ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇందులో మీ పేరు వచ్చిందా లేదా రాలేదా, ఒకవేళ రాకుంటే తక్షణమే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇందుకోసం మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో voters.eci అని టైప్ చేస్తే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను, అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు ఇందులో ఎస్ఐఆర్ 2026 ఫైనల్ డ్రాఫ్ట్ రోల్ ఆప్షన్ ని మెయిన్ పేజ్ లో మిగతా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కాకపోవడం వల్ల ఇక్కడ యాడ్ చేయలేదు. ప్రస్తుతం ఈ ఆప్షన్ కోసం డౌన్లోడ్ ఎలక్ట్రోల్ లో యాడ్ చేయడమైంది, కాబట్టి ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ స్టేట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ స్టేట్ కి చెందిన వారు, తెలంగాణ అయితే తెలంగాణ, లేదా ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన ఇయర్ ఆఫ్ రివిజన్ అని ఉంటుంది. ఇందులో ప్రస్తుతం నడుస్తున్న లేటెస్ట్ ఎస్ఐఆర్ 2026 ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన రోల్ టైప్ లో ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్ 2026 వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ రాని వారికి ఎలా డౌన్లోడ్ చేయాలి, వారికి ఎప్పుడు లభిస్తుందో కూడా ఇందులో చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏపీ లిస్ట్ కనిపిస్తుంది కాబట్టి సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత పక్కన డిస్ట్రిక్ట్ లిస్ట్ ప్రిపేర్ అయి వస్తుంది. ఇందులోంచి మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ప్రస్తుతం మీ ఎస్ఐఆర్ ఫామ్ లో పొందుపరిచిన లేటెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ లేదా తెలుగు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం నేను వెతకడానికి ఈజీగా ఉంటుందని ఇంగ్లీష్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కింద డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ అని చూపిస్తుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం లిస్ట్ ఇందులో అన్ని పోలింగ్ బూత్లు కలిపి డౌన్లోడ్ అవుతుంది. ఇలా వెతకడం కష్టమైతే కింద పైన మీరు సెలెక్ట్ చేసుకున్న నియోజకవర్గం కింద వచ్చే పోలింగ్ బూత్లు ఇండివిజువల్ గా కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ మీరు మీ ప్రజెంట్ పోలింగ్ బూత్ గుర్తుంటే డైరెక్ట్ గా ఇది సెలెక్ట్ చేయవచ్చు. ఇందులో మీకు మల్టిపుల్ పేజెస్ కనిపిస్తాయి. ఇందులో మీ పోలింగ్ బూత్ కనిపించే వరకు కింద పేజెస్ వైజ్ నెక్స్ట్ చేస్తూ వెళ్ళాలి. వన్స్ మీకు మీ పోలింగ్ బూత్ లిస్ట్ లో కనిపించినట్లయితే ఇక్కడ దాని ముందు కనిపిస్తున్న బాక్స్ లో టిక్ చేయాలి. ఇక్కడ నాకు కావలసిన పోలింగ్ బూత్ కనిపించింది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేస్తున్నా. తరువాత పైన క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కొన్ని సెకండ్స్ లోనే మనకు కావాల్సిన ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అయి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్ ని ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ వారి రిలేటివ్ ని మ్యాపింగ్ చేసి లేదా అలాగే ఫిల్ చేసి బిఏలోకి ఇచ్చారో వారి పేరు ఈ లిస్ట్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పేజ్ లో మీ పోలింగ్ బూత్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇందులో ఉన్న మహిళల సంఖ్య అలాగే పురుషుల సంఖ్య, దానితో పాటు మీ పోలింగ్ బూత్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ ఫ్రంట్ ఫోటో కూడా ఇందులో చూపిస్తుంది. తర్వాత కింద ప్రజెంట్ ఫైనలైజ్ అయిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో క్వాలిఫై అయిన వారి లిస్ట్ కింద చూపిస్తుంది. ఇందులో వారి ఎపిక్ నంబర్ అలాగే వారి పేరు అండ్ వారి ఫాదర్ నేమ్ అండ్ ఇక్కడ మీకు సెక్యూరిటీ రీజన్ వల్ల మీ ఫోటోని ప్రభుత్వం కనిపించకుండా ముద్రించింది, కానీ నిజానికి మీరు ఫామ్ లో అటెస్ట్ చేసిన ఫోటోనే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీ ఎపిక్ నంబర్ అండ్ మీ పేరుతో పాటు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి నేమ్స్ కూడా వెతకాలి. ఒకవేళ ఇందులో మీ పేరు దొరికినట్లయితే ఫైనల్ డ్రాఫ్ట్ రోలో మీరు వచ్చినట్లే. మీరు రిలాక్స్ కావచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందులో కనిపించిన పేరే గవర్నమెంట్ తరఫున పబ్లిష్ చేసే ఫైనల్ ఎలక్షన్ లిస్ట్ లో కూడా మీ పేరు నిక్షిప్తం అవుతుంది. ఇప్పుడు ఎవరి పేరైతే ఇందులో ఈ లిస్ట్ లో పేరు దొరకలేదో వారికి తక్షణమే చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం చెప్పిన విధానం ప్రకారం ఎవరి పేరైతే లిస్ట్ లో రాలేదో ప్రస్తుతం వారికి నోటీస్ పీరియడ్ ఇష్యూ చేసే ప్రాసెస్ నడుస్తుంది. ఇందులో ఎవరైతే ఫ్యామిలీ మ్యాపింగ్ చేయలేదో వారికి నోటీస్ కూడా రావచ్చు. మీకు ఆ నోటీస్ కి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరి పేరైతే ఓటర్ లిస్ట్ లోంచి తీసివేయబడిందో వారికి క్లెయిమ్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఎన్యుమరేషన్ ఫామ్ ని నింపి మీ రిలేటివ్స్ ని మ్యాపింగ్ చేసి బిఏలోకి ఇచ్చి బిఏలో మీ ఫామ్ ని సబ్మిట్ చేయని పక్షంలో ఇలాంటి పరిస్థితుల్లో మీకు క్లెయిమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు లిస్ట్ లో మీ పేరుని యాడ్ చేయడానికి ఫామ్ 6 ని నింపాలి. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి మీ ఓటర్ లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ స్టేట్ చూపించి ఎస్ఐఆర్ 2026 లిస్ట్ ఇంకా ఆప్షన్ లో చూపించని వారు వారి వారి స్టేట్లలో ఎన్యుమరేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసే చివరి తేదీని బట్టి లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇందులో తెలంగాణని చూసినట్లయితే 31 జూలై నాడు పబ్లిష్ అయ్యే లిస్ట్ తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని రోజులు గడువు అడగడం వల్ల 17 ఆగస్టు కి పొడిగించడమైంది. కాబట్టి తెలంగాణ వారు ఈ తేదీ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరి పేరైతే ఈ లిస్ట్ లో కనిపించలేదో వారికి ఆన్లైన్ లో ఫామ్ 6 ని ఫిల్ చేసి వారి రిలేటివ్స్ ని 2002 కంటే ముందు లేదా తరువాత లేదా అసలు మీ పేరెంట్సే లేకుండా మీరు న్యూ ఓటర్ ఐడిని అప్లై చేసి ఫైనల్ లిస్ట్ లో మీ పేరుని యాడ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా మీరు మీ డ్రాఫ్ట్ లిస్ట్ ని డౌన్లోడ్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.